హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాము. కాశ్మీర్లో ఎలా ఉంటుందో మంచు కొండల్లో ఉన్నట్టుగా ఆ టైప్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట. నెక్లెస్ రోడ్ దగ్గర ప్రసాద్ ఐమాక్స్ పక్కనే. దానికి వెళ్దాం అనుకుని వెళ్ళాము. బట్ అక్కడైతే టెక్నికల్ ఇష్యూ వల్ల దాన్ని క్లోజ్ చేశారన్నమాట. ఇంకేం చేస్తామని పక్కనే ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్కి అయితే వెళ్ళాము. పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. మైండ్ కూడా మనకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఆ గ్రీనరీ అంతా చూసినాక. సో కొద్దిసేపు అయితే మనం కూర్చొని అలా ప్రశాంతంగా ఉండొచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారను. నేను లాస్ట్ మంత్ జెసికాకి 11th మంత్ బర్త్డే ఫోటో తీయలేదన్నమాట. సో అది అక్కడ ఫ్లవర్స్ ఉంటే తీశాను. అన్నట్టు మీకు ఈ ఆకు గురించి తెలుసా? దీన్ని వామాకు అంటారు. ఇది పిల్లలకి జలుబు చేసినప్పుడు కొంచెం ఈ ఆకుని మనము మంట మీద పెట్టి కొంచెం కాల్చి తర్వాత ఆ రసాన్ని పిల్లలకి ఒక 2-3 డ్రాప్స్ వేసామంటే చాలా బాగా వర్క్ అవుతుంది. వెంటనే రిలీఫ్ వస్తుంది. కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా నేనైతే మా పిల్లలకి జలుబు వచ్చిందంటే కాఫ్ వచ్చినా కూడా ఇదే యూస్ చేస్తాను. అంత బాగా వర్క్ అవుతుంది. ఇంకా మా జెసికా అయితే ఇప్పుడిప్పుడే వాక్ స్టార్ట్ చేసిందన్నమాట. నడవనాటికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంకా కొద్దిసేపు పిల్లలతో అలా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ టైం అయిపోయింది. ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఏమైనా పుల్ల మామిడికాయలు చూస్తే మనసు అయితే నాకు అస్సలు ఆగదు. ఎట్లయినా తినాల్సిందే. బయటికి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడైతే నేను రోడ్డు మీద ఉన్నట్టువే తింటానన్నమాట. చాలా బాగుంటాయి. సో ఇంకా అన్నీ తిన్నాము. ఇంకా చెల్సీ అయితే గుర్రం ఎక్కింది. నేను భయపడుతుందేమో అని అనుకున్నాను కానీ అస్సలు ఏం భయపడలేదు. ఆ పక్కనున్న అతను కూడా సపోర్ట్ చేయడం వల్ల చెల్సీ ఇంకా ధైర్యంగా కూర్చుందన్నమాట. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఎగ్జిబిషన్ ఈవినింగ్ 6 ఏమో స్టార్ట్ అయింది. ఇక్కడ చార్మినార్ థీమ్ టైప్లో పెట్టారన్నమాట. సో చాలా బాగుంది. ఇంకా లోపల వీళ్ళ యాంబియన్స్ అయితేనా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఇక లైటింగ్ పెట్టి ట్రీస్ అంటే ఇవి ప్లాస్టిక్ ట్రీస్ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ క్వీన్ చైర్ ఒకటి పెట్టారన్నమాట. అక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ ఒకటి ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. ఇది టెలిఫోన్ బూత్. మనం చిన్నప్పుడు ఇట్లాగా కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఫోన్ చేసేవాళ్ళం కదా అప్పుడు. సో ఇంకా ఆ టైప్లో ఇది ఒకటి పెట్టారన్నమాట. అది చూసాము. అండ్ ఇంక ఇక్కడ లవ్ సింబల్ థీమ్ పెట్టారు, రెయిన్బో థీమ్ పెట్టారు. ఇంకా లోపలికి ఎంటర్ అయితే షాపింగ్, అమ్మాయిలకి పండగ ఫుల్ షాపింగ్ చేయొచ్చు. బట్ కాస్ట్ కూడా చూడండి, ఎందుకంటే మనం బయట కొన్న దానికంటే లోపల చాలా డబుల్ కాస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఎక్కేసాము. తర్వాత ఇంకా మేము ఐపీఐకి వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ సెక్రటరీ కనిపించింది. అది ఒకసారి చూసి ఇంకా నైట్ వ్యూ అన్నమాట ఎగ్జిబిషన్ది. ఇది బెలూన్స్, బాల్స్ కనిపిస్తే చెల్సీ అస్సలు ఆగదు. బెలూన్ తీసుకునేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ బెలూన్ తీసుకున్న 2 నిమిషాలు కూడా ఉండలేదు, అప్పుడే పగల కొట్టేసింది. సో వెళ్ళేటప్పుడైతే మెట్రోకి వెళ్ళామన్నమాట. మెట్రో ఎప్పుడు ఎక్కినా కూడా ఫుల్ రష్ ఉండిద్ది. మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా అస్సలు ఖాళీ ఉండదు నుంచోడానికి కూడా. ఎలాగోలాగా వెళ్ళేసరికి లాస్ట్ స్టేషన్ దగ్గర కొంచెం ప్లేస్ మాకు ఖాళీ అయింది, కూర్చొని వచ్చాము. ఇంక ఇంటికి వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అది కూడా జంబో ప్యాక్ పెట్టుకున్నాము, ఇంట్లో అందరికీ సరిపోవాలి కదా అనేసి. బిర్యానీ చూస్తే అబ్బా మనసు అయితే అస్సలు ఆగదు కదా, తినాలనిపిస్తుంటుంది బిర్యానీ ఎట్లున్నా కూడా. కానీ బాగుంది. పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చాడు, అందులో 6 ముక్కలు ఇచ్చాడు. టేస్ట్ అయితే బాగుంది. ఏదన్నమాట విషయం ఈరోజు ఇలా జరిగింది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.